ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ దేవాలయం గంగానమ్మ దేవాలయం అండి. అమ్మ వాళ్ళ ఇంటి వెనక్కే ఉంది. ఈ అమ్మవారు చక్కని తల్లి అండి. చక్కని పట్టు చీరతో, ఒక చక్కని మకర తోరణంతో, ఒక్కల చక్కని అలంకరణతో అమ్మవారు దయాస్వరూపునిగా అందరినీ చల్లగా దీవిస్తూ చల్లగా కాపాడుతూ ఉంటున్న గ్రామదేవత అండి. అమ్మవారిని శుక్రవారం చక్కగా భజనలు చేసుకుంటారు. గ్రామస్తులందరూ పూజించుకుంటారు. అమ్మవారికి 9 సంవత్సరాలకు ఒక్కసారి జాతర జరుగుతుందండి. అమ్మవారు 3 రూపాయల్లో కొలువై ఉన్నారు. ఇక్కడ వారిని 3 ఘటాలు బయట తీసుకొచ్చి ఆ జాతర సమయంలో 5-6 రోజులు బుధవారం తీసుకెళ్తారండి. ఆదివారం సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారిని యథాస్థానంలో పెట్టేస్తారు. ఈ ఘటాల రూపంలో ఉన్న అమ్మవారిని బయట తీసుకొచ్చి అక్కడ గుడిసెల రూపంలో ఆ తాటాకు గుడిసెలు వేసి చక్కగా అలంకరణ చేసి అమ్మవారిని అక్కడ ఈ 5 రోజులు కొలువై ఉంటారండి. అక్కడే నైవేద్యాలు, చల నైవేద్యాలు, వేడి నైవేద్యాలు, శనివిడి పానకాలు, వడపప్పులు, నారికేలాలు, అరటిపండ్లు అన్నీ సమర్పించుకుంటారండి. భక్తజనాలు అమ్మని చల్లగా కాపాడమని వేడుకుంటూ ఉంటారు. ఇక ఈ జాతర 9 సంవత్సరాలు ఒక్కసారి జరుగుతుంది కాబట్టి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆడపడుచులని, నిబంధ వర్గాలని ఈ జాతరకి ఈ వారం రోజులు చక్కగా ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటాక రమ్మని ఆహ్వానాలు చేస్తారండి. ఇక అమ్మవారు అయితే ఇంటింటికి బుధవారం నుంచి శనివారం సాయంత్రం వరకు ఇలా తిరుగుతారండి. ప్రతి గడప కూడా అమ్మవారి స్తంభం అనుకుంటండి ఇది. అలా పూతరాజు ముందు నడుస్తూ ఉంటే వెనకాల దేవతల రూపంలో ఉన్న, ఘటాల రూపంలో ఉన్న అమ్మవారు, మరి అందరి ఒంటి మీదకి కొందరు భక్తులు ఉన్నారు, వాళ్ళ ఇంటి మీదకి అమ్మవారు వస్తారండి. వారు కూడా అలా ముందుకు ప్రతి గడపకి వస్తారన్నమాట. మంగళ వాయిద్యాలతో పసుపు పూసుకుంటూ చక్కగా డ్యాన్సులు అవన్నీ చేసుకుంటూ, పిల్లలైతే పసుపు కుంకాలు కొట్టుకుంటూ అలా ప్రతి గడపకు వస్తారు. ఆ కర్రలు పట్టుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవార్లు వస్తారండి. వారికి ఏ దేవతల పేర్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ వస్తారు. అలా ఆ ఊరేగింపుకి 5-6 రోజులు కూడా అలా తిరుగుతూనే ఉంటారు, అర్ధరాత్రి 12 గంటల వరకు. ఈ జాతర సందర్భంగా ప్రతి ఇంటి ముందు కూడా ఇలా ఇదిగో వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా, వదినలు, మరదళ్ళు, అలా పసుపులు పూసుకుంటారండి. రంగులు పూసుకోరు, కానీ ఇలా పసుపులు మాత్రం పూసుకుంటారంటండి. ఇది నేనైతే కనుక దగ్గరగా ఉండి చూడటం ఇదే మొదటిసారి. అమ్మకు ఆరోగ్యం బాగోలేని కారణంగా ఇక్కడ ఉండడం జరిగిందని మీకు తెలుసు కదా. ఇలా చూసుకొని ఒకరికొకరు పూసుకొని నవ్వుకుంటూ అలా సరదాగా గడుపుతారంటండి. నాకు పూసి వెళ్ళిపోతున్నారు మా మరదలను, పక్కన వదిన అవుతుందండి ఆవిడని. ఇక అమ్మవారు అయితే కనుక ఇదిగో ఇలా ఇంటింటికి ఇలా చక్కగా భక్తజనాలతో, భక్తులతో, కమిటీ వారితో ప్రతి వీధికి, ప్రతి వీధిలో ఉన్న ప్రతి గడపకు ఈ అర్ధరాత్రి 12 వరకు ప్రతి ఇంటిని దర్శించుకుంటూ వారిని దీవించుతూ వెళ్తారండి. అమ్మవారి గుడి అయితే ఇలా ఉంటుంది. లోపల ఘటాల రూపంలో ఉన్నారు చూసారా, అవన్నీ భక్తజనాలు ఇస్తారటండి. ఆ ఘటాల రూపంలో అమ్మవారు బయటకు వెళ్ళారు. ఇప్పుడు అక్కడికి జాతర జరుగుతుంది కదా, చాలామంది బంధువర్గాలు, పుట్టింటి ఆడపడుచులు వస్తారు కదా, అక్కడ దర్శించుకుంటారు, అక్కడి నుంచి ఇక్కడ దర్శించుకుంటారండి. ఇలా వస్తారు, అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు, పట్టు చీరలు సమర్పించుకుంటారు. ఇక ప్రతి ఇంటి దగ్గర ఇలా భోజనాలు ఏర్పాటు చేసుకుంటారండి. ఈరోజు ఆఖరి రోజున ఇలా కుంభం పోస్తారండి. కోళ్ళు, మేకలు, తలకాయలు అన్నీ మరుగుతారంటండి. అవన్నీ నాకు ఇష్టం ఉండదు. అమ్మవారిని దర్శించుకుందామని పిల్లలతో పాటు నేను వచ్చానండి మధ్యాహ్నం వేళ. ఎందుకంటే పొద్దున్న సమయంలో ఖాళీ లేదంట. ఇగో మా పెద్దోడు కూడా వచ్చాడండి. ఇంకా తమ్ముళ్ళు, వరుస అయిన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు నేను వచ్చాను. ఇక్కడ చెల్లికి అమ్మవారు వచ్చిందండి. పసుపు నీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు. భారీ గేట్లు అయితే ఇలా ఏర్పాటు చేశారండి. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సల్లాలమ్మ, మహాలక్ష్మమ్మ, గంగానమ్మ ఇక్కడ గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారన్నమాట. వారం రోజులు అమ్మవారికి ఇలా వైభవంగా ఆ బంధువులందరినీ ఆహ్వానించుకుని, ఆడపడుచులు ఆహ్వానించుకుని సరదాగా గడుపుకుంటారండి. 9 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది కదా, అందరూ ఆనందంగా ఉంటారు. ఇక కోళ్ళు, మేకలు ఏవి సమర్పించుకుంటారు. అవన్నీ నాకు ఇష్టం ఉండదు, అది ఎవరు ఇష్టం వాళ్ళది. ఎందుకంటే అవన్నీ నేను తీసుకోను, గుడితో సహా ఏమీ నేను తీసుకోనండి. ఇది అమ్మవారి గ్రామంలో, అమ్మగారి ఊర్లో ఉన్నటువంటి ఆటపాక గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అండి. దర్శించుకుందాం లోపలికి వచ్చాను. బ్రాహ్మణులు తలుపులేసుకుని వెళ్ళిపోయారు. అయితే గుడిలోకి వచ్చి ఆనందేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. బయట నుంచే స్వామికి నమస్కారం చేసుకున్నాం. ఇది
ముఖద్వారం అండి. ఇలా లోపలికి వస్తాం మనం. ఇది గుడి ప్రాంగణం. ఈసారి గుడి తెరిచినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి. మీరు ఏ వీడియోలు కావాలంటే అలాంటిదే చేస్తానండి. ఇక్కడ చెల్లి నేను కాసేపు శివాలయం దగ్గర కూర్చున్నామండి. చల్లటి గాలి వస్తుంది. పిల్లలు వచ్చారు కదా, తమ్ముళ్ళు అబ్బాయిలు వచ్చారు, వెళ్ళిపోయారు కదా, మేము కాసేపు ఆగి వెళ్ళామండి. అమ్మవారిని అయితే కనుక లైటింగ్తో ఇలా ఏర్పాటు చేశారు కదా, చాలా చోట్ల అలా చేశారు. ఇక్కడే సాయిబాబా మందిరం కూడా ఉందండి. ఇది సాయిబాబా గుడి. ఇక్కడ వారానికి ఒకసారి భోజనాలు కూడా పెడతారు. ఇక ప్రతి ఇంటి ముందు ఇలా శామ్యాన పందిరులతో, మన బంధువర్గాలతో, అక్క చెల్లెలతో, అనుబంధాలతో, ఇక అన్నదానాలతో ఆ రోజంతా సందడిగా ఉంటుంది. ఊరంతా పండగేనండి. మన ఇంటి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు. ఇదిగో మన మారదల గారి బంధువర్గం అనమాట. వీళ్ళందరూ కూడా ఆవిడ పుట్టిన తరపు నుంచి ఆవిడ బంధువర్గ జనాలు వచ్చారు. అందరికీ ఆవిడ భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మా అబ్బాయి కూడా వడ్డిస్తున్నాడు. మా పెద్దోడు చిన్నోడు వచ్చాడు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. తర్వాత ఈరోజు చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ అమ్మను పలకరించారు ఎలా ఉందని చెప్పి. ఇక మరదల గారి పాప అమ్మకు చీర జాకెట్ పెట్టి ఆశీర్వచనం తీసుకుంటుందండి. ఇక తమ్ముడు గారు బాబు నాన్నకి పంచే తిండి పెట్టి ఆశీర్వచనం తీసుకుంటున్నారు. చూశారు కదా. ఇక సాయంత్రం అయిందండి. అమ్మవారు ఘటాల రూపంలో బయటకు వెళ్ళారు కదా, మళ్ళీ వచ్చేస్తున్నారండి. భక్తజనాలు నెత్తి మీద పెట్టుకుని తీసుకొచ్చేస్తున్నారు. అక్కడ గుడిసెలన్నీ తీసేస్తారండి అక్కడ. ఇప్పుడు అమ్మవారిని ఇలా లోపలికి తీసుకొచ్చి పసుపు కుంకుమలతో, మరి నైవేద్యాలతో, నారికేలాలతో తీసుకొచ్చి ఇక్కడేమో కాళ్ళు కడిగి మళ్ళీ అమ్మవారికి ఇక్కడ గుడి ముందు కాలు కడుగుతున్నారండి. ఘటాలు ఎత్తుకున్నారు కదా, వారి కాలు కడిగి అవి గుమ్మడికాయ మీద హారతి ఇచ్చి గుమ్మడికాయను పగలగొట్టి మళ్ళీ అమ్మవారిని లోపలికి తీసుకెళ్ళి పెడుతున్నారండి. దృశ్యం అని కూడా దగ్గర నుంచి చూశాను నేను. అమ్మవారిని తీసుకెళ్ళటం అన్నీ చూపించాను కదా, జాతర ఎలా జరుగుతుందో నేను ఎప్పుడు చూడలేదు. ఇదే మీకు కూడా పరిచయం చేశాను అమ్మవారి గుడిని, జాతరని కూడా. అలా లోపల తీసుకెళ్ళి పెట్టారు. అమ్మవారిని క్షమాపణ వేడుకున్నారు, చల్లగా కాపాడమని ప్రార్థించుకున్నారండి. ఏదో మా మరదలో బట్టలో పెట్టి పసుపు కుంకాలు తీసుకెళ్ళి వెళ్దురు అని రమ్మని పిల్ల చేత అంటే మా మేనగాళ్ళ చేత కబురు చేస్తే వెళ్ళానండి. అక్కడ వీళ్ళందరూ చెల్లి ఫ్రెండ్స్ అంట, నాకు తెలియదు. మా మరిది గారు వాళ్ళు అక్కడే ఉన్నారు నేను వెళ్ళేటప్పటికి. ఇక్కడ నాకైతే కనుక ఈ చీర పెట్టిందండి. చెల్లికి కూడా అదే డిజైన్, వేరే రంగు, చంద్రకాంత రంగు. నేనైతే కనుక అందులో జాకెట్ కట్ చేసుకొని, చెల్లి బట్టలు వ్యాపారం కదా, దాని దగ్గర జాకెట్ తీసుకుని ఇలా కుట్టుకున్నాను. అలా ఉన్నదో కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలో చెప్పండి, అలాంటి వీడియో పెడతాను.